కుకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలంతా ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆనాడు కేసీఆర్ అరెస్టులు చేయించి కొడంగల్లో ఓడిస్తే ప్రశ్నించే గొంతు ఉండాలని, ప్రజలు తనను మల్కాజ్గిరి నుంచి గెలిపించాలని సీఎం గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కార్యకర్తల కష్టం, ప్రజల ఆశీస్సులు అని సీఎం వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 5 హామీలను 100 రోజుల్లో నెరవేర్చామన్నారు. కుకట్పల్లిని అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఓటర్లకు మహాశయులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రానికి మీరు ఆశీర్వదించిన పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలిపించిన రేవంత్ అన్ననే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరెవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి బెదరాల్సిన అవసరం లేదు. మీ బస్తీల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది. మీ 26 కులాల గురించి పరిష్కారం చూపించే బాధ్యత నాది. మా ఆడబిడ్డలకు ఇవాళ అడుగుతున్నా, అధికారంలోకి వచ్చిన వెంబడే 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ 1350 కోట్లు చెల్లించి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆయన మా ఆడబిడ్డలు ఉద్యోగం చేసుకోవాలన్నా రాష్ట్రం నలుమూలల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే 65 సీట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఈనాడు మీ ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఈ కుకట్పల్లికి రావడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారంటీలతో ఇండియా కూటమిదే విజయమని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణతో కలిసి ఆమె పాల్గొన్నారు. 5 గ్యారంటీలతో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అన్ని చెప్పారు. దేశవ్యాప్తంగా మహిళలకు 50 రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీకి చర్మగీతం పాడేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన అనుభవం ఉందని, ప్రజాసేవ కోసం ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు వ్యాపారం కోసం వస్తున్నారని చెప్పారు. అంటే కాదు 10,000 ఇవ్వాలంటే మీరు మెజార్టీ తీసుకురండి, 10,000 ఇల్లు సాక్ష్యం చేస్తానంటున్నారు. కాబట్టి దయచేసి అందరినీ కోరుతున్న కార్యకర్తల్ని, మీరు మాత్రం ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇల్లులు వస్తాయి. మీరందరూ చాలా పెద్ద మెజార్టీ ఇవ్వాలి. ప్రతి ఓటు మహిళా ఓటు నేను మహిళగా నిలబడ్డా కాబట్టి నా ఓటు ఇచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తున్నా. ముఖ్యంగా మీరు ఈ 10-12 రోజులు పనిచేస్తే పార్టీ కోసం, నేను మీకోసం 5 సంవత్సరాలు పనిచేస్తాం. మీకు అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ప్రాబ్లమ్స్ మల్కాజ్గిరి అన్ని అభివృద్ధి చేస్తాం. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పార్లమెంట్ నుంచి తప్పకుండా ఇంకా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని మాటిస్తున్నాం. గతంలో మన రేవంత్ రెడ్డి అన్న అప్పుడు ఇక్కడ ఎంపీగా మీరు గెలిపించినారు, ఎంతో కష్టపడి సాధించి మీరు గెలిపించుకున్నారు. అదే కృషితో నన్ను కూడా గెలిపిస్తే మీకు అండగా ఉంటాం, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాం నేను మాటిస్తున్నా. ఎందుకంటే నమ్మండి నన్ను, ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేసినప్పుడు ఈ ప్రాంత సేవలు నాకు కూడా అన్ని తెలుసు. అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏం తెలుసు అన్ని తెలుసు. ఇందాక మాజీ సర్పంచ్ మన అన్న 85 సంవత్సరాలు అంట, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి రామరెడ్డి అన్న ఒకసారి ఏదో ఆఫీస్ పని మీద నా దగ్గరకు వచ్చి ఏంటి చెప్పండి అంటే ఏదో చెప్పిందంట, అది సాల్వ్ అయింది, నాకు చాలా సంతోషం అనిపించింది అని అంటున్నారు. నిజంగా 2006లో చేసిన పని ఇప్పటి వరకు గుర్తు పెట్టుకున్నట్టే ఆయన గొప్పతనాన్ని మనం మర్చిపోతూ, నిజంగా అంత ఏజ్ నుండి కూడా ఆయన పవర్ని మనం యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టును వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు గత విచారణలో తెలిపింది.
అయితే ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫేక్ వీడియోల కేసులో 3 కాంగ్రెస్ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, నవీన్, తస్లిమాను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించారు. కాగా ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస్సాం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ కోఆర్డినేటర్ రిథోమ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా మరో 10 మంది కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా ప్రేమేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు 3 కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ నేత ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్పై మన్నే క్రిషాంక్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్ల మూసివేత సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిషాంక్తో పాటు ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వర్సిటీ ప్రతిష్టతకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళుతున్న వీరిద్దరిని పతంగి టోల్ గేట్ వద్ద అరెస్టు చేశారు. ఈ కేసులో క్రిషాంక్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. క్రిషాంక్ గతంలో 14 కేసులు ఉన్నట్లు ఆయనపై పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నము ఓయూ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓయూ యూనివర్సిటీని, ఉస్మానియా యూనివర్సిటీని మరియు ప్రభుత్వాన్ని మన్నే క్రిషాంక్ గారు ప్లస్ ఇతరులు కొంతమంది కలిసి వాళ్ళు ప్రతి సమ్మర్ వెకేషన్స్ గురించి ఇచ్చిన నోటీస్ విషయాన్ని వేరే విధంగా తప్పుడు దాన్ని ఫోర్జరీ చేసి వేరే విధంగా దాన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు చేయడం జరిగింది. ఈరోజు మన్నే క్రిషాంక్ అనే వ్యక్తిని, ఒక మీడియా సెల్ కన్వీనర్ని, అతన్ని చౌటుప్పల్ టోల్గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఫోర్జరీ సెక్షన్లో ఫోర్జరీ సెక్షన్లో దాన్ని వాళ్ళ నోటీస్ను ఫోర్జరీ చేసి దాంట్లో అక్షరాలు మార్చి పెట్టిన కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 466, 468, 471 సెక్షన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అతని యొక్క నోటీస్ను ఓయూ అధికారులు ఇచ్చిన నోటీస్ను ఫోర్జరీ చేసి వేరే విధంగా ట్విస్ట్ చేసి దాంట్లో పెట్టినారని చెప్పి వాళ్ళ అధికారులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ ఫిర్యాదు మేరకు కేసు చేయడం జరిగింది నిన్న. ఈరోజు అతన్ని మాకు వచ్చిన సమాచారం మేరకు అతను హైదరాబాద్కు అక్కడ పంతంగి ఏరియాలో ఉన్నారు, చౌటుప్పల్ ఏరియాలో ఉన్నారని చెప్పి ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని అదుపులోకి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. నేను జక్కుల లక్ష్మణ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మన్నే క్రిషాంక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మెడికల్ టెస్టుల కోసం గాంధీ హాస్పిటల్కి పంపించారు. మెడికల్ టెస్టులు కాగానే జడ్జి గారి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేస్తానని పోలీసు వాళ్ళు ఇచ్చిన సమాచారం. ఇప్పుడు మేము రిమాండ్ రిపోర్ట్ కూడా రిసీవ్ చేసుకున్నాము. ఈ సెక్షన్స్ మీద ఇప్పుడు జడ్జి గారి ఇంటి దగ్గర మేము బెయిల్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. జడ్జి గారి ఇంటి ముందు ఈ బెయిల్ విషయంలో మేము వాదనలు ఈరోజు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కేసు ఫాల్స్ కేసు అని చెప్పి ఆధారాలతో పాటు మేము సిఐ గారికి రిప్రజెంటేషన్తో పాటు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం సార్ అని చెప్పి. సో అన్నీ ఇప్పుడు చెప్పడానికి లేదు. రిమాండ్ అయిన తర్వాత మీకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మేము చెప్తాం. సెక్షన్స్ వచ్చేసి 55, 468, 417, 471 IPC 505 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ సెక్షన్స్ తప్పని చెప్పి మేము సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే
అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడుకు గుణపాఠం చెప్తారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఒకవైపు చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది, మరోవైపు చైనా నుంచి దిగుమతులు పెరిగాయని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ना सिर्फ तेलंगाना बल्कि आंध्रा की आवाम भी तेलुगु देशम चंद्रबाबू नायडू चंद्रुडू को सबक सिखाएगी. वहां पर तेलुगु देशम जनसेना वो एक्टर और हिंदुस्तान का बल्कि दुनिया का सबसे बड़ा एक्टर है तो नरेंद्र मोदी है. अगर वो बॉलीवुड बंबई में फिल्मों में काम करता तो पूरे एक्टरों की दुकान को बंद कर देते. वो कह रहे हैं कि रिजर्वेशन. अरे बताओ चंद्रबाबू नायडू, तुम्हारा पोजीशन क्या है? क्या तुम खड़े रहकर बोल सकते कि नरेंद्र मोदी की बात को हम नहीं मानेंगे? जगन मोहन रेड्डी अगर जीतेगा, जो मुझे यकीन है इंशाअल्लाह, तो यकीनन जगन मोहन रेड्डी आंध्रा में रिजर्वेशन को जारी रखेगा. जगन मोहन रेड्डी ना सिर्फ रिजर्वेशन को जारी रखेगा बल्कि इस हमारे मुल्क के आइन को भी बचाने की कोशिश करेगा. तो मेरी आपसे गुजारिश है कि जहां तक मेरी आवाज पहुंच रही है, आप तमाम से मेरी अपील है कि 13 तारीख के दिन आप अपने के कोड का इस्तेमाल करिए. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తానని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల మాటలు నమ్మి సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని వారు ఆగ్రహం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటుని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. ముందు మనం నెగ్గాలి, విజయం సాధించాలనే పట్టుదల మాత్రం ముందు ఉంటుంది. అంటే మీ పార్టీ మొత్తం పనులు తెలుస్తానికి చెప్తుంది కదా, బహుశా 17 వెళ్ళవచ్చు, దాంట్లో రావచ్చు. దాంట్లో విచిత్రం. అంటే మోడీ తెలంగాణ ఉద్యమం లోపల ఎంతమంది నిలబడ్డారో అంతమంది చేస్తారు. అప్పుడు టీపీఎస్ అంటే తెలంగాణ ప్రజాసమితి అని ఒకప్పుడు ఉండే. ఆ ఉద్యమంలో ఎవరు నిలబడితే వాళ్ళకి వెళ్తారు. వెళ్ళచ్చు, ఇంకా 2 ఎక్కువ రావచ్చు, లేకపోతే 4 తగ్గవచ్చు. దాంట్లో విచిత్రం ఏముంటుంది, ప్రజాస్పందనను బట్టి ఉంటుంది. ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు, ఒక ఉచిత బస్సు అనుకుంటా కనిపిస్తూ ఉన్నది. మిగతా స్కీమ్ లేవు, ఈ పేద ప్రధానికంగా అందడం లేదు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల లోపల చెప్పారు, పార్లమెంట్ ఎన్నికలంటే ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది అని ఆపడం జరుగుతూ ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత అడిగే దిక్కెవరు ఉంటారు? ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. రెవెన్యూ కూడా కావాలి కదా. ఇప్పుడు ఏదైనా చెప్తే సరే ఇక్కడ నన్ను పోయి ఒక ఫ్లైట్లో చెప్తా అంటే చుక్కలని తెచ్చిస్తా అంటే ఎట్లా చేయగలుగుతామా? మీ అందరినీ తీసుకొని పోయి తెలంగాణ ప్రజానికాన్ని అంతా చంద్రమండలం పెడతామని పెట్టగలుగుతారా? ఎన్నికలలో లబ్ధి పొందడానికి చాలా విషయాలు చెప్పొచ్చు. అవన్నీ తూచా తప్పకుండా అమలు పరుస్తారని మేము నాకు ఇప్పుడు దాదాపు ఒక 40 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితం చూడలేదు. ఏ రాజకీయ పార్టీలైనా కానీ ఎన్నికల లోపల లబ్ధి పొందడానికి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. గతంలో ఒకసారి మీ బహుశా మీ అందరూ తెలుసు అనుకుంటా, అమిత్ షా గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు. మీరు చాలా చెప్పారు, 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు, మళ్ళీ ఇప్పటికీ అవి ఏం చేయలేదు. ఇంకా చాలా స్కీమ్లు కూడా ప్రకటన చేస్తారు, ఏం సంగతితో అడిగారు. సర్వ్ ఎలక్షన్కే ముద్దే అన్నాడు ఆయన. ఎన్నికలలో చాలా చెప్తాం, ఇంప్లిమెంట్ చేయము అని చెప్పాడు. అమిత్ షా అంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లేక బీజేపీ పార్టీలో ఒక మెసేజ్ మాత్రం ఉంటుంది భారతదేశంలో. అతను అటువంటి వ్యక్తి చెప్పినది ఏమని చెప్పడం జరిగింది. ఉద్యమ ఉద్యమంలో ప్రజల్లో వచ్చిన సంగతి నేను తెలియజేస్తున్నాను. మేము ఈరోజు ఎక్కడ పాదయాత్ర చేస్తున్నా కానీ మీరు గమనిస్తున్నారు, మేము తిరుగుతున్నాం ఎక్కడ పోయినా కానీ ప్రతి చోట మా ఓటు పద్దన్న గారికి ఓటు వేస్తున్నాము, కారు గుర్తుకి ఇచ్చి గ్యారంటీ గెలుచుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళ సొంత మనిషి ఇంట్లో మనిషి గెలుచుకున్నట్టు సంతోషంగా చెప్తున్న సమయం తెలియపరుస్తున్నారు. దయచేసి మీ అందరి సహకారం ఉండాలి. మీరందరూ కూడా మా ప్రతి అంటే మేము చేయకుండా మాత్రం చేసామని చెప్పాము. ప్రజలకి వచ్చే పనులు చూస్తూ ఉన్నారు. మరి ముషాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ విధంగా పనిచేస్తారో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తిని. తెలంగాణ సాధించుకోవడంలో మీరు కూడా ప్రముఖ పాత్ర ముషాబాద్ ప్రస్తుతం ఉన్న సంగతి తెలియజేస్తూ మీరందరూ మన పద్మారావు గౌడనని డెఫినెట్గా
పార్లమెంట్కి పంపించే విధంగా కష్టపడి మేము పనిచేస్తాం, మీరు సహకారం. ఇప్పుడు ఇక్కడ ఫేక్ వీడియోల సర్క్యులేషన్ పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, విచారణ జరుగుతుందని, నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు వచ్చిన ఫేక్ వీడియోల ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి నివేదిక కోరామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ఇప్పటికే 47% పూర్తయిందని, మరో 2-3 రోజుల్లో 100% పూర్తి చేస్తామని తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీలు అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. తద్వారా పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అనుమానాలకు తావు ఉండదన్నారు. రాష్ట్రంలో పోలింగ్ సమయం మార్పుపై గెజెట్ విడుదలయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 17 లోక్సభ స్థానాల పరిధిలో కొత్త సమయం అమలు చేసేందుకు గెజెట్ను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల దృష్ట్యా పోలింగ్ సమయం పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల వినతుల దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచింది. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు 3 అంబేద్కర్ హట్స్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీ గణేష్. చేరిన వారిలో కొమరయ్య, మల్లికార్జున్, మహేష్, నాగన్న తదితరులు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితులపై స్పందించారు రిజిస్టర్ లక్ష్మీనారాయణ. ప్రతి సంవత్సరంలాగానే సర్కులర్ ద్వారా సెలవులు ప్రకటించామని తెలిపారు రిజిస్టర్. వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులు హాస్టల్లో ఉండవచ్చునని రిజిస్టర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మే 1 నుండి 31 మే 2024 వరకు కాలేజెస్లో పీజీఎస్ స్టూడెంట్స్ అందరికీ వెకేషన్ ఇవ్వడం జరిగింది. కాలేజీలో వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి సమ్మర్లో హాస్టల్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంటుంది. కానీ ఈ ఇయర్ ఏదైతే లెటర్ ఇచ్చిందని దుమారం లేచి గవర్నమెంట్లో పొలిటికల్గా తర్వాత ప్రతిపక్షాలు ఎలా అయితే ఇస్తున్నారో దాన్ని మేము ఎవ్రీ ఇయర్ విద్యార్థులకు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది అన్నట్టు ఇవ్వడం ఎందుకు జరుగుతుందని అంటే మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు ఉన్నాయి బాగా, అవి ఎలక్ట్రిక్ వైర్లకు తగలడంతో కొంచెం కరెంటు పోతుంటుంది. రీసెంట్గా 2 days బ్యాక్ కూడా మాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీకి ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఈ ఎండల వేడికి అది కాలిపోవడం జరిగింది. ఆ కాలిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ దానికి ఒక రిపేర్ చేయడానికి ఒక 4 to 5 hours రిపేర్ కొరకు పోయింది. ఆ టైంలో కరెంట్ ఉండదు. కానీ అందరూ ఏమనుకుంటారు అంటే బయట నుంచి వచ్చే కరెంటు పోయిందని అనుకుంటారు, కానీ బయట నుంచి రాలేదు. బయట నుంచి మాకు 100% కరెంట్ ఉన్నది, 100% వాటర్ కూడా ఉన్నది. ఈ ట్రాన్స్ఫార్మర్ పేలడం ద్వారా మేము ఆ టైంలో వాటర్ పంప్స్ నడిపించలేము, బోర్స్ నడవాయి. దాంతో హాస్టల్లో వాటర్ సప్లై కూడా ఆ టైంలో ఉండదు. 6 గంటలు వాటర్ లేకుండా ఉంటే, పవర్ లేకుండా ఉంటే పవర్ నడిపించలేము. ఆ పవర్ ఎందుకు లేదు, ఇంటర్నల్గా ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో. ఎందుకు కాలిపోయింది అది? ఓన్లీ బికాజ్ ఆఫ్ హాట్ సమ్మర్. ఈ హాట్ సమ్మర్లో ఉన్నది కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి పిల్లలకు కొంచెం కాషన్ చేయడానికి వెకేషన్ ఉన్నది కాబట్టి ఎవరికైతే వీలున్నదో వాళ్ళు వీళ్ళకి వెళ్ళిపోండి. ఎవరికైతే ఉండదు వాళ్ళంటే మెయిన్గా ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఎట్లున్నా కానీ ఇప్పుడు టెట్, గ్రూప్ 1, జేఆర్ఎఫ్, నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ కొన్ని రాస్తుంటారు కాబట్టి అట్లాంటి పిల్లలు కొందరు ఇక్కడే ఉంటా అంటే వాళ్ళకి మేము జనరల్గా కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తుంటాము. సో ఈ ఇయర్ కూడా అలానే ఇస్తాము. కానీ మా నోటిఫికేషన్లలో జనరల్గా చీఫ్ వార్డెన్ గారికి ఎవ్రీ ఇయర్ ఎలా ఇస్తారో అలానే ఇవ్వమని చెప్పి ఉంటాం. మేము కూడా అట్లా చెప్పినాము. సో వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇయర్ దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉందని వాళ్ళు రాసి అలానే ఇచ్చిండ్రు. ఈ ఇయర్ కూడా అదే ఆర్డర్ని ఇచ్చారు వాళ్ళు. సో మేము దాంట్లో పెద్ద చేసిందేం లేదు. పిల్లలకు వాటర్ లేదు, కరెంట్ లేదని చెప్పడం కూడా లేదు. మా దగ్గర కరెంట్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా ఎండాకాలం కాబట్టి ట్రాన్స్ఫారం తోటి, తర్వాత చెట్లు కొమ్మలు తగిలి కూడా కొంచెం కరెంటు పోతుంటుంటుంది. దాంతో ఫీజులు ఎగిరిపోతాయి. ఆ ఫీజులు ఎగిరినప్పుడు ఏంటంటే మళ్ళీ మేము మా టెక్నీషియన్స్ వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎస్టీ ఫీజెస్ పోతుంటాయి. ఆ ఎస్టీ ఫీజెస్ పోవడానికి మళ్ళీ మనకు ఏదైతే దగ్గరలో ఉన్న సబ్స్టేషన్స్ ఉన్నదో అక్కడి నుంచి వాళ్ళ ఇంజనీర్స్ రావాల్సి వస్తుంది. ఓటర్లందరూ స్వచ్ఛందంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తూ బోరబండ పోలీసులు ఫ్లాగ్ మార్చులు నిర్వహించారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్ర బలగాలతో పాటు బోరబండ పోలీసులు సైట్ 3, సైట్ 1 పలు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించేందుకు పోలీసులు నిత్యం ప్రజలకు అండగా ఉంటామని బోరబండ ఎస్హెచ్ఓ వీర్శేఖర్ తెలిపారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పై స్థాయి అధికారులు సలహాల సూచనల మేరకు సమన్వయంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్లోని శ్రీరామ గంటికోట సొసైటీ సభ్యులు దాదాపు 150 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ సమక్షంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. తమ మాటకు గౌరవం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేయాలని, దానం నాగేందర్ ఎంపీగా గెలిచిన వెంటనే స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, అలాగే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రజలకు అండగా ఉంటామన్నారు. మేయర్ ఇంట్లోకి అగంతకుడు చొరపడడం కలకలం రేపింది. ఎన్బీటీ నగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి ఒక అగంతకుడు వచ్చి నేరుగా ఆమె బెడ్రూమ్లోకి వెళ్లాడు. సిబ్బంది అడ్డగించగా ముంబై నుంచి వచ్చారని, తనకు నేర చరిత్ర ఉందని మేయర్తో మాట్లాడాలంటూ బెదిరించాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయాడు. వంట మనిషి బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మేయర్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు లక్ష్మణ్ అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు.